కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు శివసత్తులు అగ్నిగుండాల ప్రవేశం చేశారు. మల్లన్న నామస్మరణతో ఆలయ తోటబావి ప్రాంగణం మార్మోగింది. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ వాసుల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాస పూర్వక ఏకదార్ రుద్రాభిషేకం వీరభద్ర పల్లెరం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. ఈ అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. వివిధ రాష్ట్రాల నుంచి అలాగే పక్కన నుండి హైదరాబాద్ లాంటి చోట్ల నుంచి చాలా మంది వచ్చుంటారు. ప్రతిసారి వీక్లలో దాదాపు 50,000 నుంచి 60,000 వరకు వచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్లలో ఇంకా ఎక్కువ జనం వచ్చారు. 60,000 to 70,000 వచ్చారు. లాస్ట్ మధ్యలో కొంచెం ఈ ఎగ్జామ్స్ అట్లా ఉన్న పిల్లల వల్ల 35,000, 40,000 వరకు వచ్చారు. మళ్ళీ లాస్ట్ 2 వీక్స్ నుంచి మళ్ళీ ఎక్కువగా రద్దు జరిగింది. ఈరోజు కెమెరాలు మళ్ళీ 60,000 వరకు వచ్చింది ఈరోజు. అలాగే ఇప్పుడు పెద్ద అగ్నిగుండాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ తెల్లవారుజామున అగ్నిగుండాల నుంచి భక్తులంతా ఇక్కడ నుంచి అగ్నిగుండమే నడుచుకుంటే స్వామివారి దర్శించుకుంటే జాతర 5 సంవత్సరాలతో ముగిస్తుంటాయి. దీంట్లో భాగంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మిగతా గ్రామ పంచాయతీ వాళ్ళు అంతా సమిష్టిగా కలిసి ఈ జాతర నిర్వహించడానికి అందరూ తోడ్పడ్డారు. అలాగే భక్తులందరూ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా అందరూ జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా దాదాపు 470 మెంబర్స్ పోలీసులు ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు.